హలో ఎవ్రీవన్, గోవాలో డే 1 వ్లాగ్ కంటిన్యూషన్. ఎస్టర్డే వచ్చి చర్చి వ్లాగు పెట్టాను కదా, అక్కడ చూసేసుకొని అక్కడ నుంచి మేము ఇప్పుడు ఫస్ట్ మిరామర్ బీచ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇది నార్త్ గోవా అండి, అంటే ఓల్డ్ గోవా అనమాట. ఓల్డ్ గోవా మేము వచ్చిన హౌస్ నుంచి చాలా డిస్టెన్స్ అండి అసలు. అందుకని ముందు చర్చి చూసేసుకున్నాము, నెక్స్ట్ మిరామర్ బీచ్కి అయితే బయలుదేరుతున్నాము. అసలు మిరామర్ బీచ్ చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి మీరు చూస్తారు కదా ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. పిల్లలు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అదిగో బిగ్ డాడీ, బిగ్ డాడీ దాంట్లోకి నేను పోయింది. అది కదలొద్దా? ఆటలమ్మా, అన్ని ఆటలు, అన్ని రకాల ఆటలు. తాగేవాళ్ళు ఆట ఆడేవాళ్ళు అంటే ఆటలు అంటే నాకు తెలియదులే. సరేలే, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంటదా? కూర్చోడానికి ఏముండదు, కూర్చోని ఉంటుందమ్మా. ఓకే, అంతే, తిరుగుతా ఉండడమే. మొత్తం 3 ఫ్లోర్లు. లోపల ఆడవాళ్ళు ఉంటారా చాలా మంది. ఇది పోయే రూట్లో అండి, అసలు పక్కనే సముద్రం కదా, అరేబియా సముద్రము. అసలు ఎంత బాగా ఉన్నాయో, దాంట్లో పెద్ద పెద్ద స్టీమర్లు అవి అక్కడే నిలిపేసి ఉంటాయి. అవి క్యాసినో అని అంటారంట, నాకైతే ఐడియా లేదు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మా వారు, ఇలా ఉంటుంది ఇక్కడ, ఇది క్యాసినో అని. దానికి ఎంత అమౌంట్ పెట్టి అందరు ఫ్యామిలీస్ కానీ ఎక్కడెక్కడి నుంచి కానీ వచ్చి అక్కడ 1 డే అంతా స్పెండ్ చేస్తారంట. ఫర్ డేకి 1500 నుంచి చాలా వరకు అమౌంట్ కలెక్ట్ చేస్తారంట. ఓ మా చూడుమా ఎంత బాగుంటేనా. కింద ఇదేనా బీచ్? సముద్రం లాగా బీచ్ కూడా రాలి. ఎప్పుడా రాలా? లేదు, మా అన్ని రోజులు బ్యాండ్ స్టాండ్ వే టువర్డ్స్ బీచ్, వే టు కాశూరినా అవెన్యూ. ఏందంట వీళ్ళిద్దరు ఏంది భలే ఉన్నారు, అద్దరిపోతేనా. అన్నీ నాకు అడ్డంగా వస్తుంటాయి పనులు. చూడొకసారి అలా చూసుకుంటూ అన్నీ అది క్యాషినో అంటామంటే అదేమో నాకైతే ఐడియా లేదు. చాలా వీకెండ్స్ వచ్చి అందరు సాఫ్ట్వేర్స్ పెద్ద పెద్ద జాబ్ చేసేవాళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అన్నీ ఏదేదో ఆడుతూ అన్నీ ఉంటాయంట చాలా అని అన్నారు. నాకు అప్పుడు మా వారు చెప్తుంటే అయ్యి బాబోయ్ అవేమి చూడబడలేదు, ఏం పడి బయట నుంచి చూసాం కదా చాలు అనుకున్నాము. ఇంకా మొత్తానికి మిరామర్ బీచ్కి అయితే వచ్చేసాం. అబ్బా అంత బాగుందంటే బీచ్, అస్సలు చాలా పీస్ఫుల్గా, క్లైమేట్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే ఫోటోషూట్ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. అసలు ఎక్కువ క్లౌడ్ కూడా లేదనమాట, చాలా బాగుంది. అయితే ఎండ ఫుల్గా ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే నా చెప్పులు తెగిపోయాయండి. అసలు ఇంకేనా చూడాలి నా బాధ. ఇంకా మా వారు వెళ్ళేశారు, అడేదైనా ఫెవిక్విక్ దొరుకుతుందేమో ప్రస్తుతానికి అంటించడానికి, చెప్పులు దొరికితే తీసుకొస్తారని వెళ్ళారు. ఇంకా అక్కడ చాలాసేపు పాపం ఫెవిక్విక్ తీసుకొని వచ్చారు, ఇంకా వేసుకొని అంటించుకున్నాను. కానీ ఈ లోపల పిల్లలు అందరూ అక్క అమ్మ అందరూ వెళ్ళిపోయారనమాట ముందు. ఇంక మా కుసుమ నా తోటే ఉంది. సరే పామ్మ అని చెప్పి ఆ చెప్పులు చేతిలో పట్టుకుని ఎలాగలాగా నడుచుకుంటూ సరసరా వెళ్ళిపోయామన్నమాట. కాలిపోయాయి కాళ్ళతోటి. ఇంకా వెళ్ళేసి ఇంకా బీచ్లో అక్కడ ఉన్నప్పుడు ఇంకా మా వారి పాపం వచ్చారు తీసుకొని, ఇంకా వెంటించేసి ఆ పక్కన పెట్టేశాను. ఇలాంటివి ఏదో జరుగుతుంటాయి అన్నమాట వెరైటీగా నాకు. ఇంకా బీచ్ చూడండి ఎంత బాగుందో వ్యూ, అసలు ఎంత
కూల్గా ఉందో. ముందు ఇంత ఎండ ఉంది కదా, ఆ ముందుకెళ్ళి నిల్చుంటే హ్యాపీగా ఉంది. అసలు చాలా నీట్గా ఉంది. అసలు ఎంత క్లాస్గా ఉందో అనిపించింది నాకైతేను. అసలు ఎంజాయ్ 2 కళ్ళు చాలలేదనమాట. ఫస్ట్ బీచ్ కదా గోవాలోకి వచ్చినాక భలే ఎంజాయ్ చేసామండి. అసలు అసలు చూస్తుంటేనే అసలు అంత ఆనందంగా అయిపోయింది. మా సాయి అయితే ఇంక నిలబడనమాట. నీళ్ళల్లో ఆడదాకా వెళ్ళు, అంతే పెదమ్మ దాకా వెళ్ళు. సూపర్ సాయి, భలే ఉందే. భార్య భర్తలంట ఇద్దరు ఒకరికి అది చీర కింద దింపేం కాదా? డాడీ ఫోన్ చేయమ్మా, అక్కడ వచ్చినట్టున్నాడా? ఇక్కడికి వస్తానులే, వస్తే మీ నాన్న చేయడం అయిపోతే. మిరానికానా బీచ్ ఇది? మిరారోనా? మిరారా బీచ్ సూపర్, చాలా బాగుంది, ఎక్సలెంట్. అద్దుడా గట్టిగా కూర్చేసింది. ఫోకస్ చూడు, ఈడ దాకా అనుకో, పైకి అనుకో. ఆడ అలలు ఎక్కువైనాయి అక్క. ఇల్లు కట్టుకుని ప్రార్థన ఇచ్చేది దేవుడు. నేను ఫస్ట్ బలిగాడి పోయినప్పుడు, ఇటు వాకిలో పోయినప్పుడు ఇల్లు కట్టేది. అవునా? నేను కూడా కట్టాను. నేను కట్టలేదు మా ఎప్పుడు. కట్టాలన్నా నేను ఆడుకునేటప్పుడు ఏమి కట్టుకునేదాన్ని. చిన్నప్పుడు ఆడేది బాగా, నేను కూడా. మన ఇళ్ళ కాడ ఎక్కువ వాళ్ళతో ఉంటారని ఇసుకలో కూర్చొని లోపల లోపల ఏముండేడా. ఇంకా అలా చూసుకుంటూ ఎక్కువ మునగలేదులేండి. పిల్లలేమో కొంచెం అలా అలా మునిగారు. అక్కడి తొందరగానే బయలుదేరేసాము, ఎందుకంటే నెక్స్ట్ కాలంగట్టు బీచ్కి అయితే వెళ్ళాలి. ఇంకా ఆ రోజు అది కూడా కవర్ చేసేస్తే అయిపోతుందని. అప్పటికే టైము చాలా అయిందనమాట, ఇంచుమించు 1 o'clock అవుతుంది. ఇంకా మా వారైతే రాండి, ఇక్కడిక్కడే అయిపోతే మళ్ళీ టైం చాలదు, మళ్ళీ అది కూడా చూసుకొని బయలుదేరేసరికి అని తొందర పెడుతున్నారనమాట.
పిల్లలైతే ఒక పట్టాన్ని రారు కదా బీచ్లోకి వస్తే ఇంక వాళ్ళని లాక్కొని బయటకు వచ్చేస్తున్నాము. అసలు చాలా బాగుంది, మనకే ఉండాలనిపిస్తుంది. ఇంక మా వాడికైతే ఎంతసేపు ఇంక ఆడ వదిలేస్తే కూర్చొనే ఉంటాడు అక్కడ అలాగనమాట. వాడికి ఆ నీళ్లు సముద్రం అంటే వాడు వచ్చిందే ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు అక్కడ కూర్చొని ఉందామనే వస్తాడు వాడు ఇంక పట్టలేకపోయాను. మా పాప అయినా కొంచెం భయపడుతుంది, పోదు లోపలికి. మా వాడితే అస్సలు బయటకు వదిలేస్తే ఇంకా లోపలికైనా వెళ్తానంటాడు. కనిపెట్టుకొని ఉండాలన్నమాట వాడు, అలా ఉంటుంది బీచ్ అంటే. మేము తాగబడలే బీచ్ కాడ అంతే అట్టే ఉంటాయి రేట్లు. అబ్బా ఇది కదా బీచ్ నుంచి పోయా వాళ్ళు అవుతారంటే తినండి బాగా తినండి. ఖచ్చితంగా అందుకే తీసేదక్క. బాబు వాటర్ అయిపిచ్చేసినా. ఇంకా అక్కడ నుంచి ఇంకా బయలుదేరేసాము. అక్కడ కీర దోసకాయ ఉంటాం కదా, అది తీసుకొని మా అక్క మా పాప ఇద్దరు తింటూ వచ్చారు. ఇంక మా పాప పరిస్థితి చూడాలి. కారు ఎక్కినాక మొత్తం పొద్దున్న తిన్న టిఫిన్ తోటి మొత్తం కక్కేసింది. ఇంకా మా వారైతే ఆ కారు క్లీన్ చేసేసుకొని అసలు ఇంకెందుకు ఎట్టుండిందంటే అట్టుండింది మా పాప తిక్క మాకు అయిపోయింది. లాస్ట్ కాలంగట్టు బీచ్కి పోయినాక మళ్ళీ ఇంకోసారి బొడికి మొత్తం మళ్ళీ ఎక్కింది. మా పాపతో భలే ఇబ్బంది అండి ఇలాంటి కారులో ప్రయాణం అంటే. మాకే తిప్పుతుంది, మా పాపకైతే అసలు పడదు. కారు అంటే ఏందో అలా ఉంటుందన్నమాట మాకు. ఇంకా ఆడ దిగేసి 2 సార్లు వామిటింగ్ చేసుకుని పొట్ట మొత్తం క్లీన్ అయిపోయినాక అప్పుడు హుషారు వచ్చింది ఆ పిల్లకి. అప్పుడు దాకా యాలేసుకొని పడుకోని నిందనమాట కారులో కూడా. తినడం తప్పైంది ఆ పిల్ల అక్కడ. ఇంకా ఏందంటాం కదా, చూసి తినేసేస్తారు ఏది కూడాను. ఇంకా కారు ఎక్కామంటే ఇంకా అసలు ఎండ బయట డోర్స్ క్లోజ్ చేసి విండో అన్నీ వేసేసి ఏసీ వేసేసరికి అమ్మాయికి ఎంత తిప్పేసింది అనమాట. అదే అద్దాలనే తీసుకుంటే బయట గాలి తగులుతుంటే అంత అనిపించదు. ఇంకా మాకంత వెరైటీ లేండి, మేమందరం అలాగ ఉంటుందన్నమాట మాతోటి. అదే అంటాడు మా వారు, మిమ్మల్ని తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ దీవులు వేయాలి, అప్పుడు కానీ మీకు ఇట్టే వచ్చినట్టును. ఆడ తిరుక్కున్నాడు కవ్వదా, 1 వే ఉండిందే. అది ఇందాక మనం వెళ్ళిన బీచే కదా, కారులో రన్నింగ్ లో పెట్టేద్దామని పిన్నం. మళ్ళీ అదే రూట్న కాశీను అవన్నీ చూసాం కదా, ఇందాక చెప్పాను కదా. చాలా ఫేమస్ అండి గోవాలో. ఏదో బిగ్ డాడీ ఏదేదో పేర్లు ఉంటాయంట వాటికి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారంట. అంటే బెట్టింగ్లు బాగా జరుగుతాయంట. అలా అన్ని అమౌంట్ పెట్టి ఆడడము, గెలుచుకోవడము, పోగొట్టుకోవడం, వచ్చిన వాళ్ళు పోగొట్టుకుంటారు, గెలుచుకున్న వాళ్ళు గెలుచుకుంటారంట. అలా చేసుకొని వెళ్ళిపోతుంటారు వీకెండ్స్లో. సంపాదించిందంటే ఇలాగ వేస్ట్ చేస్తుంటారు అనమాట. ఏంటో ఇవన్నీ గేమ్స్ ఇవి నాకైతే ఏం అర్థం కాలేదు అసలు. ఊసెత్తితేనే ఏదో కనిపిస్తుంది మనకి. ఇంకా సరేనని ఇంకా కలంగట్ బీచ్కి అయితే బయలుదేరాము. అది ఆల్రెడీ మేము చిన్నప్పుడు మా పాప బాబు చిన్నప్పుడు ఒకసారి చూసామండి. ఇప్పుడు ఎలాగుందో ఒకసారి చూడాలని బలాత్రంగా ఉంది. సో మీరు కూడా మాతోటి చూసేసేయండి. ఇంకా అక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కాలంగట్ బీచ్ దగ్గర కలుసుకుందాము. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.